బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కొత్త బస్టాండ్ దగ్గర మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది డాక్టర్ రామకృష్ణ గారి నాయకత్వంలో పాలన చేయడం జరిగింది. కనీసం ఎరగని భారతదేశ చరిత్రలో సుప్రీంకోర్టు తీర్పుని గౌరవిస్తూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను అమలు చేస్తూ దాన్ని చేసినందుకు ప్రత్యేకంగా మా మాదిగ సోదరుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన మాదిగలందరూ కలిసి రేపు కాంగ్రెస్ పార్టీకి బలవంతం చేయాలి. మా రిజర్వేషన్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకు ఈరోజు న్యాయం జరుగుతుంది అంటే ఆ రోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చేసిన చట్టమే ఈరోజు బడుగు బలహీన వర్గాలని ఈ స్థాయికి తీసుకొచ్చినలో ఏ రకంగా సందేహం లేదు. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే ఈరోజు రిజర్వేషన్ల ద్వారా బడుగు బలహీన వర్గాలు చట్టసభల్లో కావచ్చు, చదువులో రిజర్వేషన్లో కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ రిజర్వేషన్ ద్వారా సమాజంలో వాళ్ళకు గుర్తింపు వచ్చిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే అది జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా చరిత్ర చూసుకుంటే భారతదేశంలో ఈ రిజర్వేషన్లు ఈ రకంగా అమలు జరిగిందంటే ఇందిరాగాంధీ హయాంలో ఇవాళ గిరిజనులకు అందరికీ కూడా భూ పంపిణీ జరిగిందన్నా, భారతదేశంలో బ్యాంకులు జాతీయకరణ జరిగిందన్నా కూడా అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయని విధంగా రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టు నిర్ణయం ఏ రోజైతే జడ్జిమెంట్ వచ్చిందో తెలంగాణ చట్టసభల్లో ఆ రిజర్వేషన్ అమలు చేసి అది ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణ దళిత గిరిజనులందరికీ కూడా అది అమలు చేసి నిరూపించిన చరిత్ర కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జయంతి సందర్భంగా కొత్త బస్ స్టాండ్ దగ్గర రేవంత్ రెడ్డి గారు పాలాభిషేకం చేయడం జరిగింది. ఇది చాలా సుదినం ఈరోజు. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ ఎవరికైతే బడుగులకు దళితులకు రిజర్వేషన్లు ఎలా కల్పించారో అలాగే ఈ రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో 30 సంవత్సరాలు ఇలా మాదిగలు పోరాడి ఎస్సీలను ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే మొత్తం భారతదేశంలోనే తొలి రాష్ట్రంగా ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఏబీసీడీ వర్గీకరణ చేసి ఇవాళ మొదటి కాపీ గవర్నర్ ఆమోద ముద్ర పొందిన తర్వాత మొదటి కాపీ రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం. అందుకే అలాగే మొత్తం భారతదేశంలోనే ఇక్కడ లేకుండా ఇవాళ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించి వాళ్ళ చట్టం చేయడం జరిగింది. దాన్ని కేంద్రానికి చేర్చడం ఇది అందుకే ఈరోజు చాలా శుభ్రం ఎందుకంటుందంటే అంబేద్కర్ ఎవరి కోసం అయితే పోరాడిండో, ఎవరి చేత అవమానం పడుగు వాళ్ళ సాయం చేసిండో ఇవాళ అదే వారికి ఇలా కరెక్ట్గా న్యాయం జరుగుతుందని దాంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఇవాళ పాలాభిషేకం జరిగింది. ఎందుకంటే రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసి దేశంలో 90% మంది మొన్న ఏఐసీ మీటింగ్లో చెప్పిండు 90% మందికి ఇవాళ స్వాతంత్ర ఫలాలు లభించడం జరిగింది. ఎన్నో కులాలు కూడా ఇలా పార్లమెంటులో అసెంబ్లీలో అడుగుపెట్టడం జరిగింది. దాన్ని చేసుకొని ఇవాళ మొత్తం ఈ దేశంలో కులగణన చేయాలని చెప్పిండు. జనగణనే కాదు కులగణన చేయాలి. వాళ్ళు వాటా ప్రకారం ఎంత ఉందో వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళతోటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా రాహుల్ గాంధీకి ఆదేశానికి అనుగుణంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ కులగణన చేసి ఇవాళ మొత్తం ఇవాళ బీసీలకు 42% లోకల్ పార్టీలో ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చింది. కాబట్టి ఇది ఒకవైపు ఏబీసీడీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం, ఒకవైపు బీసీలకు 42% ఇవ్వడం వలన మేము ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని అభినవ అంబేద్కర్ అని కూడా చెప్తున్నారు. మొత్తం ఏబీసీడీ వర్గీకరణ తర్వాత ఈ రాష్ట్రం జరిగింది. కాబట్టి ఇవాళ మంచి సూచన ఎస్సీలకు బీసీలకు అందరికీ కూడా న్యాయం జరిగిందనేది ఒక్కటే కాదు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 15 నెలల్లో 59,000 ఉద్యోగాలు ఇవాళ ఇచ్చిండు. ఇవాళ ఉద్యోగాలకు ఏ ప్రాబ్లం లేకుండా ప్రమోషన్ ఇచ్చిండు, ట్రాన్స్ఫర్ ఇచ్చిండు. ఇవాళ 21,000 కోట్ల ఇవాళ రుణమాఫీ చేయడం జరిగింది. రైతు బంధు ఇస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ పేద ప్రజలకు ఇవాళ స్కూల్లో కానీ 3 కోట్ల మందికి సన్న బియ్యం భారతదేశంలో ఎక్కడ ఇయ్యని సన్న బియ్యం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే సన్న బియ్యం అనేది పేదలకు ఇస్తారు. ఇదే కాదు గురుకుల పాఠశాలలు ఇలా ఎస్సీ ఎస్టీ కేవీపీ హాస్టల్ అందరికీ స్టూడెంట్స్ కూడా సన్న బియ్యం జరుగుతుంది. వాళ్ళకు డైట్ ఛార్జెస్ పెంచడం జరిగింది.
డైట్ ఛార్జెస్ ఇవాళ మొత్తం ఒక 40% పెరిగితే కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచడం రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎన్నో పనులు చేసుకుంటూ పోయింది. ఇవాళ భూభారతి ఇవాళ సూచన ఇవాళ కూడా అంబేద్కర్ జయంతిని పోల్చుకొని దళితులకు కానీ ఇవాళ భూభారతి ఇవాళ ఎవరికి కూడా గవర్నమెంట్ భూమి ల్యాండ్స్ కానీ ఇవాళ ఏ భూములు కూడా ఎవరికి కూడా అన్యాక్రాంతం కాకుండా భూభారత్ అని ఇవాళ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపించడానికి ఖచ్చితంగా ప్రజలు రేవంత్ రెడ్డి గారు అభినవ్ అంబేద్కర్ అని ఆలోచిస్తున్నారు. కాబట్టి మరొక్కసారి దళితులకు బీసీల అందరి తెలంగాణ ప్రజల తరఫున రేవంత్ రెడ్డి గారికి ఇలా చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.